Non-spoiler review of the film The Bhutni. Hindi movie review acted by Sanjay Dutt, Sunny Singh, Moni Roy and Palak Tiwari and other actors etc. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ హిందీ విత్ ఇంగ్లీష్ సబ్టైటిల్స్తో ఈరోజే చూశాను. నేను 6 to 7 PMకి ఇస్తానని రైడ్ 2 రివ్యూలోను థండర్ బోల్ట్స్ మూవీ రివ్యూలో కూడా చెప్పాను. కానీ ఆ షో క్యాన్సిల్ అవ్వడం వల్ల 5:30 షో చూడడం జరిగింది. ఇంకో షో చూసుకుని కాబట్టి రివ్యూ లేట్ అయిపోయింది. నేను ఇద్దాం అనుకున్న టైంకి ఇవ్వలేకపోయాను షో క్యాన్సిల్ అవ్వడం వల్ల. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు రైడ్ 2 మూవీ రివ్యూ, థండర్ బోల్ట్స్ మూవీ రివ్యూ ఆల్రెడీ అప్లోడ్ చేశాను, చెక్ చేయండి. దాంతోపాటు ఇట్ 3 మూవీ రివ్యూ, రెట్రో మూవీ రివ్యూ కూడా అప్లోడ్ చేశాను. రివ్యూ లేట్గా ఇచ్చినా కూడా జెన్యున్గా ఇస్తున్నాను అనిపిస్తే మా కంటెంట్ చూడండి. మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంకా ఫస్ట్ స్టోరీ ప్లాట్, ప్లస్ పాయింట్స్ నాకు ఎలా అనిపించింది అనే విషయం, తర్వాత ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను. కాబట్టి నా వీడియో చివరి వరకు చూడండి. ఇంకా ఓవరాల్గా స్టోరీ ప్లాట్ వస్తే ఒక కాలేజీలో దెయ్యం ఉందని అంటూ ఉంటారు. ఒక వర్జిన్ ట్రీ అని ఒకటి ఉంటుంది, దానికి పేరు పెడతారు వర్జిన్ ట్రీ అని. అందులో ఆ చెట్టులో దెయ్యం ఉందని అంటూ ఉంటారు. కొంతమంది చనిపోతూ ఉంటారు. ప్రతి 14th ఫిబ్రవరి వ్యాలంటైన్స్ డే రోజు చనిపోతూ ఉంటారు. ఇంతకీ అలా ఎందుకు చనిపోతూ ఉంటారు, ఆ గోస్ట్ ఫ్లాష్ బ్యాక్ ఏంటనేది స్టోరీ ప్లాట్. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందని సినిమాకి వెళ్తే నాకైతే బాగా నచ్చింది సినిమా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు హర్రర్ టచ్తో కూడిన కామెడీ. ఒక పక్క హర్రర్ సెట్ అయింది, ఒక పక్క హర్రర్కి తగ్గట్టు కామెడీ బాగా సెట్ అయింది. ఈ హర్రర్ కామెడీ అనే జోనర్ని చాలా వరకు తీయడం చాలా కష్టం, కానీ చాలా బాగా తీశారు. ఇంకా ప్లస్ పాయింట్స్కి వస్తే ఇందాక చెప్పినట్టు హర్రర్ కామెడీ మూవీ తీయడం చాలా కష్టం, కానీ చాలా బాగానే చేశారు. కొన్ని హర్రర్ సీన్స్ మరీ ఎక్కువగా భయపెట్టకపోయినా లైట్గా అయినా భయపెట్టింది. మరీ వణుకు వచ్చేసి కళ్ళలోకి వచ్చేసాడు అంత హర్రర్ అయితే కాదు. ఆ టైంకి ఏదో లైట్గా భయపడుతుంది అంతే. హర్రర్ పెద్దగా అనిపించదు, కానీ కొన్ని చోట్ల లైట్గా భయపడుతుంది. ఇంకా కామెడీ వచ్చేసి మాత్రం చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయింది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి, చాలా రిచ్గా తీశారు. ఇంకా యాక్టర్స్ వచ్చేసి సంజయ్ దత్ గారు ఆల్వేస్ సూపర్. ఇంకా ఆయన క్యారెక్టర్ స్టార్టింగ్లోనే 30 minutesకి వస్తుంది, కానీ మెయిన్ ఇంపార్టెన్స్ అయితే మాత్రం సెకండ్ హాఫ్లో ఇచ్చారు. క్లైమాక్స్ ఫైట్లో చాలా అంటే చాలా బాగున్నాయి విజువల్స్. మౌని రాయ్ గారు వేశారు గోస్ట్ కింద. ఆ గోస్ట్కి ఫ్లాష్ బ్యాక్ ఉంది, ఆ ఫ్లాష్ బ్యాక్ కూడా కొద్దిగా ఎమోషనల్గా ఉంటుంది. ఇంటర్వల్ ట్విస్ట్ ఒకటి, క్లైమాక్స్ ట్విస్ట్ ఒకటి, ఈ రెండు అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. ఇంటర్వల్ ట్విస్ట్ అయినా కొంతమంది ప్రెడిక్ట్ చేస్తారు, కానీ క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం అసలు ప్రెడిక్ట్ చేయలేరు, అంత బాగుంది. ఇంకా మైనస్ పాయింట్స్ వచ్చేసి మ్యూజిక్ కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల అసలు ఉందా లేదా అన్నట్టుగా ఉంది. మ్యూజిక్ ఇంకా బాగా కొట్టాల్సింది అనిపించింది. సినిమా హర్రర్ కామెడీయే, కానీ హర్రర్ మాత్రం అంతలా అనిపించలేదు. ఏదో అక్కడక్కడ కొన్ని చోట్ల మెప్పించింది, కానీ కొన్ని చోట్ల మాత్రం మెడిసి కొట్టింది అనిపించింది. ఇంకా సినిమా నెక్స్ట్ ఏం జరుగుద్దో ప్రెడిక్ట్ చేసేలాగే ఉంటాయి కొన్ని సీన్స్, అదొకటి. ఇవి మాత్రమే నెగిటివ్, అంతేనండి. ఇంకా ఈ మూవీ ఎంతమంది చూశారు, చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? ఇంకా రేటింగ్ వచ్చేసి రేటింగ్ మర్చిపోయాను. ఇంకా రేటింగ్ వచ్చేసి 4.3 out of 5 అయితే ఇవ్వచ్చు. ఈ మూవీ ఎంతమంది చూసుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. నా ఈ రివ్యూ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్. బాయ్.